ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశమైనా మన దేశంతో స్నేహం చేయాలని చూస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని దేశాలు భారతదేశంతో స్నేహంగా ఉంటూనే మనపై గట్టిగానూ ఉంచాయి. ఎందుకంటే మన దేశం కరోనా సమయంలో ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి సహాయం చేసింది. అలా చేసినా కూడా కొన్ని దేశాలు మాత్రం మనపై ద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 2024 మొదట్లో మాల్దీవ్స్ రాష్ట్రపతి మన దేశ ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీనివల్ల మన దేశ ప్రజలు పర్యాటక ప్రాంతమైన మాల్దీవ్స్ కు వెళ్లటాన్ని నిషేధించారు. మాల్దీవ్స్ రాష్ట్రపతి భారత ప్రధానిపై ఎవరి అండ చూసుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడో మన ప్రభుత్వానికి బాగా తెలుసు. కానీ ఎవరి అండతో మాల్దీవ్స్ రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడో వారే మాల్దీవ్స్ ను నట్టేట ముంచే సమయం ఆసన్నమైంది. మన దేశ ప్రజలు మాల్దీవ్స్ ను నిషేధించడంతో మాల్దీవ్స్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా క్షీణించిపోయింది. మన దేశం ఎంత స్నేహంగా ఉండాలని చూస్తున్నా మాల్దీవ్స్ మాత్రం మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతోంది. మన దేశంతో శత్రుత్వం అంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో దాదాపు ఇప్పుడు మాల్దీవ్స్ కు బాగా అర్థమై ఉంటుంది. అలాగే భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో మాల్దీవులకు ఇలాంటి నష్టం కలుగుతుందని మాల్దీవ్ రాష్ట్రపతి మహమ్మద్ మొయిజు కూడా ఊహించలేదు. ఎందుకంటే మాల్దీవులో తాగునీరు కూడా లేనంత కష్టాల్లో ఇప్పుడు పరిస్థితి ఉండిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు తాగే నీటి కోసం విలవిల్లాడిపోతున్నారు. మేం మీకు ముందే చెప్పాం, మహమ్మద్ మొయిజు తీసుకున్న నిర్ణయం మాల్దీవ్స్ పై ప్రభావితం చూపుతుందని. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. మాల్దీవ్స్ లో ఉన్న ప్రజలు తాగే నీటి ఒక్కొక్క చుక్కు కోసం ఆరాటపడుతున్నారు. దీనికోసం మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొయిజు చైనా ముందు తల వంచి నీటి కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2014లో ఈ విధంగానే మాల్దీవ్స్ యొక్క ప్రజలు తాగే నీటి కోసం ఎంతగానో ఆరాటపడుతున్న సమయంలో ఇండియా మాల్దీవ్స్ కి దాదాపు 1200 టన్నుల నుంచి నీటిని పంపించి సహాయం చేసింది. ఈ విధంగా ఇండియా మాల్దీవ్స్ లో ఉన్న ప్రజలను తమ దగ్గర ఉన్న నీటిలో నుండి మంచి నీటిని పంపించి అక్కడి ప్రజలను కాపాడింది. కానీ ఇప్పుడు మాత్రం మరోసారి భారత్ మాల్దీవ్స్ కు సాయం చేయదు. ఎందుకంటే భారతదేశంతో ఉన్న మంచి అనుబంధాన్ని మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొయిజు పాడు చేసుకున్నాడు. మాల్దీవ్స్ రాష్ట్రపతి భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడం వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం జోలికి వెళ్తే ఎలా ఉంటుందో మాల్దీవ్స్ కు ఇప్పుడు బాగా తెలిసొస్తుందని చెప్పొచ్చు. సమయం సాగుతున్న విధంగానే మాల్దీవ్స్ యొక్క పరిస్థితి కూడా మారుతూ వస్తోంది. ఈ సమయంలో అయితే మాల్దీవ్స్ యొక్క ప్రజలు తినే ఆహారం, తాగే నీరు యొక్క లోటుతో ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే చైనా దేశంతో ఇప్పటి వరకు ఏ దేశాలు చేతులు కలిపిన ప్రతి దేశం చేతులు ఖాళీ అయిపోయిన పరిస్థితి. అంతే తప్ప ఏ దేశం కూడా ఇప్పటికీ బాగుపడలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి మాల్దీవ్స్ కూడా వచ్చింది. ప్రజలకు ఆహారం, తాగే నీరు లేక అక్కడి ప్రజలు ఎంతగానో కష్టపడుతున్నారు. మాల్దీవ్స్ రాష్ట్రపతి చేసిన వెధవ పనికి మాల్దీవ్స్ ప్రజలు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే మాల్దీవ్ రాష్ట్రపతి మహమ్మద్ మొయిజు మాత్రం చైనా దేశం దగ్గర సహాయం కోరుతూ కాళ్లు పట్టుకునే స్థితికి వచ్చాడు. మీ అందరికీ తెలిసిందే, మాల్దీవ్ లాంటి సముద్రాలు ఉన్న ఐలాండ్లపై తాగే నీటిని ఎగుమతి చేయడం చాలా కష్టమైన పని. సముద్రపు నీటిని రిఫైనరీ ద్వారా సముద్రం యొక్క నీటిని ప్యూరిఫై చేసి తాగే నీటిని తయారు చేసుకుంటూ వచ్చారు. కానీ రిఫైనరీలో మంటలు చెలరేగినా, ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా కూడా మాల్దీవ్స్ లాంటి ఐలాండ్ కు తాగే నీటి కరువు రావడం ఖాయం. ఇప్పుడు మాల్దీవ్స్ కు ఇదే పరిస్థితి వచ్చింది. రిఫైనరీ సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని ప్యూరిఫై చేయలేకపోతోంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు తాగే నీటి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే రాష్ట్రపతి కూడా చైనా దేశం నుండి తాగే నీటి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. భారతదేశంతో శత్రుత్వం ఏర్పరచుకోవడం మాల్దీవ్స్ పై ప్రభావితం చూపిందని మాల్దీవ్స్ రాష్ట్రపతి కూడా ఊహించలేదు. మహమ్మద్ మొయిజు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించింది. రోజు రోజుకు అతను తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు కష్టంగా మారుతూ వస్తోంది. సమయంలోనే మాల్దీవ్స్ యొక్క పరిస్థితి కూడా మరింత దిగజారుతూ వస్తోంది. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మాల్దీవ్స్ మొత్తానికి సగానికి సగం నీటి శాతం, సగానికి సగం పర్వతాలతో నిండి ఉంది. సముద్రాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ తాగే మంచినీరు కొరత ఎప్పుడూ ఉంటుంది. డిసెంబర్ 2014 మల్ వాటర్ అండ్ సీవరేజ్ కంపెనీ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నీటి సంక్షోభం ఎక్కువగా ఏర్పడింది. ఇప్పుడు భారతదేశం మాల్దీవుల్లో ఆపరేషన్ నీరు మొదలుపెట్టింది. భారతదేశానికి చెందిన విమానాలతో తాగే నీరు మాల్దీవ్స్ కు పంపించారు. ఇందులో 2 భారతీయ షిప్లు ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ సుకన్య 2000 టన్నుల నీటిని పంపించారు. దీంతో మాల్దీవ్స్ ప్రజలకు ఎంతగానో నీటి సహాయం అందింది. దీంతో అక్కడి ప్రజలు ప్రశాంతమైన శ్వాసని తీసుకోగలిగారు. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మాల్దీవ్స్ నీటి కొరతను తగ్గించలేని మాల్దీవ్స్ భారత్ కు వ్యతిరేకంగా ఒక డ్రోన్ ను కనుగొనడం జరిగింది. ప్రజలకు సాయం చేసే బదులు భారత్ కు వ్యతిరేకంగా ఇలాంటి ఇన్వెన్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించండి. ఈ విషయంలో చైనా దేశం సహాయం చేయడంలో ముందుకొచ్చింది. కానీ నీటి విషయంలో మాత్రం చైనా దేశం ముందుకు రాలేదు. కేవలం భారతదేశంపై శత్రుత్వాన్ని చూపించడానికి ముందుకు రావడం కాకుండా భారతదేశంపై యుద్ధం కోసం తమ దేశం యొక్క సైనికులను కూడా అందిస్తానని చైనా అధ్యక్షుడు ముందుకొచ్చాడు. అయితే మాల్దీవ్స్ యొక్క వ్యవస్థ చాలా హీనంగా దిగజారిపోయింది. దీనికి కారణం భారతదేశంతో పెట్టుకున్న శత్రుత్వమే. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా
మాల్దీవ్స్ రాష్ట్రపతి మాత్రం భారతదేశం ముందు తల వంచడానికి సిద్ధంగా లేడు. భారతదేశం ఇప్పటికే మాల్దీవ్స్ ప్రజల సహాయం కోసం, పలు చికిత్సల కోసం హెలికాప్టర్స్ను, సైనికులను పంపించడం జరిగింది. కానీ మాల్దీవులు మాత్రం మన సైనికులను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అలాగే దీని తర్వాత మాల్దీవ్స్ రాష్ట్రపతి తమకు భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదని ట్వీట్ చేశాడు. కానీ చైనా దేశంతో చేతులు కలిపి ఇప్పుడు మాత్రం రాష్ట్రపతి పెద్ద తప్పే చేశాడని చెప్పాలి. దీనివల్ల మాల్దీవుల్లో ఉన్న ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే మాల్దీవుల్లో ఉన్న తక్కువ ఎకానమీపై అతి త్వరలో చైనా దేశం ఆక్రమించుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని మాల్దీవ్స్ గ్రహించలేకపోయింది. ఒక నెల క్రితం IMF సంస్థ కూడా మాల్దీవ్స్ హై రిస్క్ లో ఉందని ఒక వార్నింగ్ ను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే 3-4 సార్లు అడిగిన తర్వాతే చైనా 1500 టన్నుల తాగే నీటిని మాల్దీవ్కు పంపించింది. కానీ ఇందులో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చైనా దేశంతో చేతులు కలిపిన రాష్ట్రపతి మహమ్మద్ మొయిజుకే ఎన్నోసార్లు బ్రతిమలాడిన తర్వాత మాత్రమే ఈ నీటిని చైనా దేశం పంపించింది. అలాంటప్పుడు అతి త్వరలోనే మాల్దీవ్స్ ఐలాండ్ ను చైనా దేశం ఆక్రమిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ 2014లో భారతదేశం మాల్దీవ్స్ లో నీటి కొరత ఉన్నప్పుడు చేసిన సహాయం మర్చిపోయింది. ఆ సమయంలో భారతదేశం మాల్దీవులకు సహాయం చేయకపోయి ఉంటే ఇప్పటికే మాల్దీవ్ ఐలాండ్ అంతమైపోయేది. అక్కడి ప్రజలు కూడా ఎక్కడికక్కడ వెళ్లిపోయేవారు. మాల్దీవ్ ఐలాండ్ మొత్తం ఖాళీ అయిపోయేది. ఈ తరుణంలో చూస్తే మాల్దీవులు ఎంతో బ్రతిమిలాడి చైనా నుండి సహాయం పొందడం ఇది మొదటిసారి కాదు. సంవత్సరం ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తర్వాత మాల్దీవులకు వెళ్లటాన్ని భారతీయులు బహిష్కరించారు. ఇది ప్రారంభమైనప్పుడు మాల్దీవుల పర్యాటకులు రావడం తక్కువ అవడంతో మాల్దీవ్స్ పై తీవ్ర ప్రభావం పడింది. అప్పుడు మాల్దీవులు చైనా సహాయం కోరవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా మాల్దీవులు చైనా దేశాన్ని ఎక్కువ పర్యాటకులను పంపించాలని కోరాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా వెంటనే చైనా దేశం మాల్దీవ్స్ కోరుకున్న కోరికను నెరవేర్చలేదు. మాల్దీవులకు తెలియని విషయం ఏంటంటే చైనా దేశం మాల్దీవులకు సహాయం చేస్తున్నట్లు నటించి భారతదేశంపై ఒక నిఘా ఉంచడానికి మాత్రమే మాల్దీవులకు సహాయం చేస్తుంది. అయితే భారతదేశంతో శత్రుత్వం కారణంగా మాత్రమే చైనా దేశం మాల్దీవులతో చేతులు కలిపిందని రాష్ట్రపతి అయిన మహమ్మద్కు తెలియటం లేదు. కానీ దీని ప్రభావం మాత్రం మాల్దీవులపై చాలా ఎక్కువగా పడుతూ ఉంది.